హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అంత హ్యాపీగా ఎందుకున్నాను అంటారా? మన కళలు నెరవేరినప్పుడు మనకి హ్యాపీగానే అనిపిస్తుంది కదండి. ఎప్పటికీ మన కళ నెరవేరదేమో అనుకున్నది ఒకటి కాదు, రెండు కళలు ఒకేసారి నెరవేరితే అది ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. సో ఆ కళలు ఏంటి, ఎలా నెరవేరింది అని తెలుసుకోవాలి అంటే వీడియో మొత్తం చివరి వరకు చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఆ కళ ఏంటో ఎలా నెరవేర్చుకున్నానో తెలుసుకుందామా అండి. కళ నెరవేరింది అంటే ఏదో కేజీ బంగారం కొనుక్కున్నానో లేకపోతే ఫ్లాట్ కొనుక్కున్నానో అనుకుంటున్నారా? లేదండి, అవి కొనుక్కున్నా కూడా దొరికిన సంతోషం, ఆనందము నాకు దొరికింది. అదేంటి అంటే, నాకు కోలాటం చేస్తున్న దగ్గర నుంచి ఎప్పటి నుంచో డ్రీమ్ అన్నమాట. తిరుపతిలో స్వామివారు లేదా అమ్మవారి కార్యక్రమాల్లో ఒక్కసారైనా కోలాటం చేయాలి అని ఆ కోరిక. చూస్తున్నారు కదా, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 2025లో జరిగాయి. అందులో భాగంగా అమ్మవారి సారి ఊరేగింపులో మేము కోలాటం చేయడం అనేది జరిగింది. ఈ విధంగా నా తీరదు అనుకున్న కళ మాత్రం నెరవేరింది. అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఇంకొక కళ ఏంటి అంటారా? అది కూడా చెప్పేస్తున్నాను చూడండి. చాలామంది చెప్తూ ఉంటారు కదండి, ఆడవాళ్ళకి ఆశలు ఎక్కువ అని. అవునండి, ఆడవాళ్ళకి ఆశలు కోరికలు ఎక్కువే, కానీ అవి చాలా చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న కోరికలు అన్నమాట. ఆ చిన్న చిన్నవి తీర్చుకోవడానికే వాళ్ళు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అందులోనూ హౌస్ వైఫ్స్ అయితే మరీ కష్టం అన్నమాట. కొన్ని కోరికలు అయితే ఎప్పటికీ తీరవనే చెప్పాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇల్లు, పిల్లలు, హస్బెండు, అత్తమామలు అంటూ క్లాక్ చుట్టూ పరుగులు పెట్టే ఆడవాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకునే తీరిక, ఆలోచన రెండూ ఉండవండి. చిన్న చిన్న కోరికలు ఎప్పుడైనా మనసులోకి వచ్చినా కూడా ఇవి మనకి తీరవలే అని చంపేసుకోవాల్సి వస్తుంది. అందులో కొన్ని ఏంటి అంటే, సరదాగా ఫ్రెండ్స్తో కలిపి 2 రోజులైనా గడపాలి అనిపిస్తుంది. ఈ కోరికలు తీరాలి అంటే చాలా కష్టము. అన్ని అడ్డంకులు, అవరోధాలు. పిల్లలు చిన్నప్పుడు చిన్నపిల్లలని, కాస్త పెద్దయ్యాక వాళ్ళ స్కూలు, కాలేజ్ అంటూ, అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇంకొన్ని అడ్డంకులు, ఇలా చెప్పుకోలేని ఎక్స్క్యూజెస్ అంటూ చాలా అంటే చాలా ఉంటాయండి. నాకు కూడా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా 2 రోజులు గడపాలని ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉండేదండి. కానీ ఇంట్లో పిల్లలు, స్కూలు అంటూ నా వల్ల అవ్వదులే అనుకుంటూ ఉండేదాన్ని. నాకే కాదు, ఇలా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనము ఎప్పుడు కూడా ప్రయత్నం అనేదే చేయము. ఎందుకంటే మనం లేకపోతే ఎక్కడ అన్నీ డిస్టర్బ్ అవుతాయోనని ఆలోచిస్తూ ఉంటాము. కానీ మనం ఎప్పుడు కూడా ఇదే ప్రపంచంలో ఇలానే ఉంటూ ఉంటే మనకి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సరదాగా ఒక్క గంట అయినా మనకి నచ్చిన ఫ్రెండ్తో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బయటకు వెళ్ళి ఒక కాఫీ, టీ తాగొస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. మనకుండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆ వీక్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. నాకు ఎప్పుడు అలా అనిపించేది. ఒక గంట నాకైతే బ్రహ్మోత్సవాల వల్ల ఆ కోరిక అయితే నెరవేరింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. పెళ్ళికి ముందైతే ఎలాగ బాధ్యత లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు కూడా అలానే అనిపించింది. ఫ్రెండ్స్ అందరూ కూడా అలానే ఉన్నారు. అంటే ఇంట్లో ఏవో కష్టాలున్నాయి, కన్నీళ్ళున్నాయి అని కాదు. ఎప్పుడు ఒకేలాగా లైఫ్ ఉంటే బోర్గా ఉంటుంది కదా. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. సో అందువల్లే అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవ్వరికి కూడా ఇల్లు అనేదే గుర్తు రాకుండా చిన్న పిల్లల్లాగా, టీనేజ్ గర్ల్స్ లాగా ట్రైన్ ఎక్కింది మొదలు మళ్ళీ తిరిగి వైజాగ్లో అడుగు పెట్టేంత వరకు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. ఈ ఎంజాయ్మెంట్ అనేది, ఈ మెమరీ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నమాట. అంతలాగా ఫ్రెండ్స్తో మేమైతే ఎంజాయ్ చేసాము. చాలామంది ఆడవాళ్ళు చెప్పేది ఏంటి అంటే,
పెళ్ళికి ముందులాగా పెళ్ళైనాక ఫ్రెండ్స్ని ఎలా కలవగలము, వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేస్తాము, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూలు స్టడీస్ అంటూ చాలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి పిల్లలు ఇల్లు అంటూ చాలా బిజీగా ఉంటాము, ఫ్రెండ్స్ని అస్సలే పట్టించుకోము. రేపొద్దున మన పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునో లేకపోతే ఉద్యోగాలతోనో వేరే ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు మనం ఖచ్చితంగా ఒంటరి వాళ్ళం అయిపోతాము. ఆ టైంలో ఎవరైనా ఫ్రెండ్ ఉంటే పలకరిస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ మనకి అప్పటికప్పుడు ఫ్రెండ్స్ రారు కదండి. అందుకే ఇప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ని మనం దూరం చేసుకోకూడదు. చిన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మకి చెప్పుకునే వాళ్ళము, పెద్దయిన తర్వాత ఫ్రెండ్స్కి చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాము. అలాగే లైఫ్ లాంగ్ కూడా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా మనం ఫ్రెండ్స్కి అనేది షేర్ చేస్తాము. సో మనకి ఫ్రెండ్స్తో ఆ బాండింగ్ అనేది అంత బాగా ఉంటుంది. సో అందుకోసమే మనం ఫ్రెండ్స్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఆడవాళ్ళు మరీ ఎప్పుడు ఫ్యామిలీతో బిజీగా ఉండే మీరు సరదాగా వీలైనప్పుడల్లా ప్రతిరోజు కాకపోయినా కనీసం వీలు చూసుకుని వారంలో ఒక్కరోజైనా సరే మీ క్లోజ్ ఫ్రెండ్ని ఖచ్చితంగా కలవడమో ఫోన్ చేసి మాట్లాడడమో టైం అనేది స్పెండ్ చేయండి. రేపు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకంటూ ఒక మనిషి పక్క నుండి మీకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేనున్నాను ఫ్రెండ్ అని అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి ఆ నమ్మకాన్ని ఆ భరోసాని ఇచ్చేది ఫ్రెండ్సే. సో అందుకే మనం ఫ్రెండ్షిప్ కూడా ప్యూర్గా ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్స్తో టైం అనేది చూసారు కదా ఫ్రెండ్స్. నచ్చిందా వీడియో? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఒక బ్రేక్ తీసుకోండి. ఒకే ఒక్క చిన్న జీవితం ఫ్రెండ్స్, అందులో మనకి నచ్చినట్టుగా మనం మన జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ అనేది లీడ్ చేయాలి. నా పాలసీ అయితే ఇది. ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఆ క్షణం హ్యాపీగా ఉన్నామా లేదా, అదే నా పాలసీ. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే ఒక లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.